దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మనకు నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో ఉన్నాం. ఎంత ధన్యత చూడండి. గడిచిన దినాల్లో ఎంతోమంది మన మధ్యలో లేరు, కానీ దేవుడు మనలను మాత్రం సజీవులుగా ఉంచి మనకు నూతన దినాన్ని బహుమానంగా ఇచ్చిన విధానాన్ని బట్టి ప్రభు ఉన్నతమైన నామములకు ఘనత మహిమలు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా దేవుని బిడ్డలందరికీ కూడా మన రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుపోసులు కండి. వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్స్ దగ్గరలోనే కదా, తెరచి చూడండి. లేని పక్షాన్ని చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించి వాక్యదానంలో పాలుపోసులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నుండి 2వ భాగాన్ని చదువుతా ఉన్నాను. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించను కాక. తనలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాగణ, సర్వాధికారి స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక సత్యాలు మేము నేర్చుకుంటున్నాం. మరి ఈ దినం కూడా అట్టి స్థితులు నడిపిస్తామని, మీ ఆత్మను మాతో ఉంచుతామని, ఈ కార్యక్రమం ద్వారా బలపరుస్తామని యేసు నామములో నమ్మి విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. రైట్. పిల్లరా, చదవనటువంటి ఈ వాక్య భాగం మనందరికీ చాలా బాగా తెలుసు. తెలీదండి? చెప్పాలి, తెలీదా? అందరికీ కూడా చాలా బాగా సుపరిచితమైనటువంటి పట్టిక. ఎందుకంటే అక్కడ విశ్వాస వీరుల పట్టిక తర్వాత విశ్వాసులు తర్వాత ఏం చేస్తారు అనే ఒక స్పష్టమైనటువంటి వివరణ భక్తుడు పౌలు ఇవ్వడం జరిగింది. ఈ 12వ అధ్యాయం ఏం చేయాలి మనం అని అంటే, భూమి మీద ఉన్నప్పుడు విశ్వాసమునకు కర్త అనేటువంటి క్రీస్తు వారు, దానిలో కొనసాగించేవాడు కూడా ఆయనే. కాబట్టి మన ఎదుట ఒక పందెం ఒకటి ఉంది. ఆ పందెములో మనం పరిగెత్తడానికి ఒక గురి కావాలి. ఆ గురి ఎవరంటే విశ్వాసం కర్త అయిన యేసయ్య. ఆయన మన కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచి మరలా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. మనము ఆయన వైపు చూస్తూ ఏం చేయాలా? ఓపిక కలిగి పందెంలో పరిగెత్తాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కలిగి హల్లెలూయా. పిల్లరా, ఆటంకాలు మరియు అడ్డంకులు చాలా ఉంటాయి. హెచ్చులు ఉంటాయి, తగ్గులు ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, గాయాలు కూడా ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అవమానాలు కూడా ఉంటాయి. వీటన్నిటితో నిండి ఉన్నది క్రైస్తవ జీవితం. ఈ నిండి ఉన్నటువంటి క్రైస్తవ జీవితం ఎలాంటిదనంటే ఒక పరుగు పందెం వంటిది. ఆ పరుగు పందెం యొక్క అంతములో మన కొరకు కనిపెట్టుకుని కొన్ని గౌరవాలు ఉన్నాయి. అంతేకాకుండా బహుమానాలే ఉన్నాయి. అవి మనల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉంటాయి ఆ ప్రదేశానికి చేరడానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి గట్టిగా చెప్పాలి. చూడండి, ఆ పరుగు పందెపు ముగింపులో విశ్వాసమును కొనసాగించేటువంటి మనము దేవుని గొర్రెపిల్లైనటువంటి ప్రభు అయిన యేసు ప్రభు వారిని ముఖాముఖిగా చూస్తాం. గట్టిగా ఈ పందెంలో ముగింపు మనం ఏం చేస్తామంటే ప్రభువును ముఖాముఖిగా చూస్తాం. ఆయన మన కొరకు పరుగును ప్రారంభించాడు 2025 సంవత్సరాల క్రితం. ఏమని? ఇప్పుడు ఆయన తన 2 హస్తములు చాచి మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనల్ని స్వీకరించడానికి అక్కడ ఆయన వేచి చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, మనము ప్రభు యొక్క ఆనందంలో ప్రవేశించడానికి ఒక మార్గము సరళం చేయబడింది. పరుగు పందెం యొక్క అంతము నిత్య ఆహ్లాదమే. కన్నీళ్ళు ఉండవు, దుఃఖం ఉండవు, మరణము లేనే లేదు. అది అంతము లేని ఆనందము, ఆనందం ఆనందం కేవలము స్తుతి మాత్రమే. అక్కడ ఏం చేస్తాం? నిత్యమైనను ఆరాధిస్తాం అంతే దేవుణ్ణి. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క సింహాసనం మీద కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. మనము కూడా ఆ విధంగానే ఆ సింహాసనం ముందు కూర్చుంటాం. నిత్యత్వం మన పని ఏంటో తెలుసా? ఏం చేయాలా? సువార్త బోధించాలా? ప్రార్థన చేయాలా? ఉపవాసం ఉండాలా? నిత్యత్వం మన పని ఏంటంటే నిత్యము ఆరాధించడమే. అక్కడ ఆనందం ఉంటుంది. ఆనందంతో దేవుణ్ణి స్తుతి మాత్రమే చేయాలా. గమనించాలి. అదే కాల సమయంలో ప్రియులారా, మన శుద్ధీకరణ అనేది సంపూర్ణమవుతుంది. నిత్యత్వంలో మన యొక్క శుద్ధీకరణ అనేది సంపూర్ణమవుతుంది. మనము దేవుని యొక్క పరిశుద్ధతలో సంపూర్ణంగా పాలిభాగస్వం అవుతాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. పాలిభాగస్వం అవుతాం. మనము రూపాంతరం చెందుతాం. తర్వాత ఎప్పుడైతే రూపాంతరం చెందుతామో ప్రభు వల్లే మనము ఉంటాం. గమనించాలి.
పాపం యొక్క ఉనికి నుండి, పాపం యొక్క పరిస్థితుల నుండి, పాపం యొక్క బంధకంలో నుండి విడుదల పొందినందుకు మనం ఏం చేస్తామంటే అక్కడ ఆనందిస్తాం. భవిష్యప్పుడు మనము ఈ భూలోకంలో ఉండగా ఆ పాపము నుండి, ఆ బంధకాల నుండి విడిపించినందుకు ఒకవేళ సంతోషించట్లేదేమో, కానీ నిత్యత్వంలో మాత్రము మనం ఏం చేస్తామంటే పాపముకు ఉనికి నుండి విడుదల పొందిపోయాం. పాపపు లోకమున నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడ నిత్యం మనం ఏం చేస్తామంటే ఆనందాన్ని పొందుకుంటాం. హల్లెలూయా చెప్పండి. పిల్లరా, మనము అదృష్టమైనటువంటి దేవుని చూస్తాం నిత్యత్వంలో. ఎందుకంటే తెలుసా, సమీపించరాని తేజస్సులు నివసించు దేవుడు ఆయన. అక్షరాల మనతో నివసిస్తాడు. ఎవరు సమీపించడం తేజస్సు నివసించే దేవుడు అక్షరాల మనతో నివసిస్తాడు. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము అనేటువంటి విషయాన్ని కీర్తన గారు చెప్పాడు. అంతేకాకుండా మన దేవుడు అనే సంపూర్ణ భావనలో మనం ఉంటాం. మనం ఆయన పిల్లలము, ఆయన మేపు గొర్రెలమని చెప్పి కీర్తన చెప్పినట్లుగా నిత్య ఆ భావములోనే ముందుకు మనము కొనసాగుతాం. పిల్లల, దేవుని పిల్లలముగా మనము ఆశీర్వాదమైన మన జన్మ హక్కును సంపూర్ణంగా అనుభవిస్తాం. అక్కడ గట్టిగా చెప్ప, ఎప్పుడు విశ్వాసమును కర్త అయినటువంటి క్రీస్తు వారిని చూస్తూ ఓపికతో పందెలు పరిగెడితే ఈ బహుమానాలన్నీ, ఈ గౌరవాలన్నీ కూడా మనము పొందుకుంటాం. అందుకే వాక్యం ఒక మాట ఉంటుంది కదా, మనందరి బాగా సుపరిచిత మాట, దేవుడు తనను ప్రేమించే వారికి ఏవైతే సిద్ధపరిచాడో అవి చెప్పాలి, కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరమో కాలేదు. మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరచడు ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రత్యక్షపరచబడినది అప్పుడు సంపూర్ణంగా అనుభవంలోనికి వస్తుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. చివరికి పిల్లరా, మనము రాజులు మరియు యాజకులుగా నిశ్చలమైనటువంటి ఆయన రాజ్యంలో నిత్యము దేవుని సేవిస్తూనే ఉంటాం. నిత్యము దేవుని సేవిస్తున్నాం. ఈ భూలోకంలో కొంతసేపు ప్రార్థన చేస్తాం, కొంతసేపు పాటలు పాడతాం, కొంతసేపు వాక్యం చదువుతాం, కొంతసేపు ప్రసంగాలు చేస్తాం, కానీ అక్కడ నిత్యము దేవుని సేవిస్తూనే ఉంటాం. ఏ పని ఉండదు. భూలోకంలో రకరకాల పనులు ఉంటాయి, కానీ అక్కడ దేవుని సేవించడమే పని. ఇహలోక పరుగు పందెములన్నిటిలో పిల్లల ప్రజలు ఒక కప్పు గెలుచుకుంటారు, లేదా డబ్బులు గెలుచుకుంటారు, లేదా ఇంకా రకరకాల మెడల్స్ గెలుచుకుంటారు. కానీ క్రైస్తవ పరుగు పందెంలో మనం ఒక కిరీటము, ఒక రాజ్యాన్ని పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి కదా హల్లెలూయా. ఆటల బరిలో ఉన్నటువంటి పందెముల వల్లే విశ్వాస పరుగు పందెం ఒక పోటీ కాదు, కానీ ఒక ముగింపు. అది కేవలము ఒకరు లేక ఇద్దరు కాదు, అందరూ సాధించగలగడానికి దేవుడు మార్గము సరళం చేశాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో పిల్లరా, విశ్వాసమును కర్తనటువంటి యేసయ్య మనకున్నాడు, దాన్ని కొనసాగించేవాడు కూడా ఆయనే. కనుక ఆయన సింహాసనం మీద ఆస్తున్నాడే మన కొరకు వేస్తున్నాడు, తన గాయపడిన 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. ఆయన వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుదాం. ఈ గౌరవాలు, ఈ బహుమలన్నీ కూడా మనం సొంతం చేసుకుందాం. అట్టి కృపలో పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ కూడా నడిపించునుగా. తలలోంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. వెతబడిన వాక్యం మన జీవితంలో ఫలించడానికి. మహోన్నతుడు మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో నిత్యత్వంలో మేము ఏమైతే పొందుకోవాలనుకుంటున్నామో, నిత్యత్వంలో ఏ గౌరవం అయితే మాకు సంపాదించి పెట్టావో, ఏ ఆనందమైతే మా కొరకు సిద్ధం చేసావో, దాన్ని పొందుకోవడానికి మేము ఏ విధంగా సాగాలి అనేటువంటి ఒక చక్కటి శ్రేష్టమైనటువంటి ఉదాహరణ నీ ప్రియకుమారుడు మా రక్షకుని క్రీస్తు వారి జీవితాన్ని మా ముందుంచు. ఆయన వైపు చూస్తూ ఆ విశ్వాస ఓపికతో పరిగెత్తి ఆయన నీ రాజ్యంలో చేరుకొని తద్వారా మా కొరకు నువ్వు ఏర్పడినటువంటి ఆ బహుమానం, ఆ సిద్ధపరిచిన గౌరవాన్ని మేము పొందుకొని అనుభవిస్తూ నిత్యము నేను సేవిస్తూ స్తుతించే భాగ్యము దయచేయండి. ఎత్తబడిన మాటలన్నీ కూడా వింటున్న బిడ్డలందరి జీవితంలో నూరంతలు ఫలింపచండి. ఈ కార్యక్రమం మరింత మీరు బలపరిచి అందరినీ ఆధ్యాత్మికంగా బలపరచండి, మేలుపరచండి. యేసు నామముని ప్రార్థనకి పెట్టుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడని నడిపించును గాక, ఆమేన్.